గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ కృష్ణవేణి. ఈరోజు ఆయుర్వేద పచ్చడి ఎంత బాగుంది చూడండి, టేస్టీగా హెల్తీగా చూడడానికి ఇంకా చూడాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది కదండి. ఎంత బాగుంది చూడండి. ఇలాంటి పచ్చళ్ళు, రోడ్డు పచ్చళ్ళు తింటుంటే మనం షుగరు, బీపీ, థైరాయిడ్ లేవు రావండి. మాకు ఎలాంటి హెల్త్ డిజీజెస్ ఏమి లేవండి, అనారోగ్య సమస్యలు లేవండి. షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు. చాలా హ్యాపీగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. హెల్త్ ఈజ్ వెళ్తున్నారు కదండి. ఆరోగ్యం మహాభాగ్యం కదా. ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించగలం. చూడు, ఇలాగే మనం అప్పుడప్పుడు రోడ్డు పచ్చడి తీసుకుంటుంటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాం. ఎంత బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలి చూద్దారండి. ఈరోజు ఉల్లికాయలు కూడా ఎంత బాగున్నాయి చూడండి, తాజాగా మా రూపాయలు వచ్చాయండి. ఉల్లికాయలతో పచ్చడి చేసాం, ఎంత బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలి చూద్దారండి. పచ్చడి చాలా బాగుంది కదండి, చాలా ఎంత బాగా వచ్చింది చూడండి. మీరు కూడా తయారు చేసి పచ్చడి ఎలా ఉందో కామెంట్లో పెడతారు కదండి. హాయ్, హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నానండి. చూడండి, ఇలాగ ఆర్గానిక్ ఆకుకూరలు, కాయగూరలు పండించుకొని తింటూ చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను కదండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి. ఉల్లికాయలు వచ్చాయి, ఉల్లిపాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఉల్లికాయలతో పచ్చడి చేస్తున్నాడు. రూఫ్ కాయలు ఉల్లికాయలు ఎంత బాగా వచ్చాయి ఉల్లిపాయలు. ఉల్లికాయలు పచ్చడి చిన్నప్పుడు మిరప తోటల్లో, టమాటో తోటలు వేసేవాళ్ళండి. ఉల్లిపాయలు గట్ల మీద చాలా ఏపుగా చాలా ఎక్కువ వచ్చేటి, చాలా బాగుండేది. రోజు తినేవాళ్ళు ఉల్లికాయలు. ఇది కుండలో వచ్చింది చూద్దాను, చూడండి. ఈ కుండలో ఎన్ని వచ్చాయి చూడండి, చాలా చాలా ఎక్కువ వచ్చాయి కదండి. ఉల్లిపాయ పూలు కాళ్ళు ఎన్ని వచ్చాయి చూడండి. సరిపోతాయి ఉల్లికాయలు పచ్చి. తో పాటు టమాటాలు కూడా వచ్చాయి చూడండి. అయిపోవచ్చుది బాగా కాసే. టమాటాలు ఎంత బాగున్నాయి. పండు టమాటాలతో పాటు పచ్చి టమాటాలు కూడా చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటాయి కదా, బాగుంటుంది. కూడా వచ్చేది ఇక్కడ పండు ఎంత బాగా పడిపోయింది. పచ్చి టమాటాలు బాగుంటుంది, మరి సరిపోతుంది. పచ్చళ్ళు కొద్దిగా ఆవాలాగా వేస్తున్నాను. ఆవాలకు కూడా చాలా మంచిది ఆరోగ్యం. ఆవాలాగా ఎంత బాగుంది. సరిపోతుంది. ఆవాలాకులు తీసాం కదండి, ఆవాలాకులతో పాటు చామదుంపల ఆకులు ఎంత బాగున్నాయి చూడండి. లేత ఆకులు తీసుకుని చెప్పి మంచి చామదుంపల ఆకులు కూడా ఆరోగ్యం చాలా మంచి. ఎనుగు చెవులాగా ఎంత బాగున్నాయి చూడండి. చామదుంపల ఆకులు కూడా పచ్చడి బాగుంటుంది. ఆ ఆకులు సరిపోతుంది. గుండె నీళ్ళు ఎంత బాగా వచ్చింది చూడండి. చామదుంపల ఆకు, ఆవాలాకు పచ్చళ్ళు కొద్దిగా పుదీనా వేసి చాలా బాగుంటుంది కదండి. పుదీనా ఎంత బాగా వచ్చిందండి. గుండె నిండుగా పుదీనా ఎంత బాగుంది పుదీనా.
టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆరోగ్యం చాలా మంచి ఆయుర్వేద ఆకు. ఆయుర్వేద మెడిసిన్స్ కూడా పొద్దున విరివిగా వాడతాను. సరిపోతుంది పొద్దున. ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి. చూడండి, చామాకులు ఎంత బాగుంది, ఎనసోళ్ళలో ఉన్నాయి కదండి. చామాకులు, ఆవాలాకులు, ఆరోగ్యం చాలా మంచిది కదా. ఆవాలు కూడా ఆవాలాకులు, కొత్తిమీర, పుదీనా, ఉల్లికాయలు కూడా మరుగు కావట్లేదు. ముఖ్యంగా ఉల్లికాయల పచ్చడి తయారు చేద్దామని మొదలుపెట్టాను. ఉల్లికాయలతో పాటు ఆకులన్నీ కూడా ఉల్లికాయలు ఉన్నాయి కదా, వేస్తాను. ఉల్లికాయలు, టమాటాలు కూడా మరుగు కావట్లేదు. ఆయుర్వేద పచ్చడి తయారు చేస్తున్నాను. ఈ పచ్చడి కావాల్సిన పదార్థాలు: చామాకులు, ఉల్లికాయలు, కొత్తిమీర, ఆవాలాకు, పుదీనా, టమాటాలు, పచ్చి టమాటాలు బాగుంటాయి పుల్లగా, టమాటాలు, మినపప్పు 4 స్పూన్లు, 2 స్పూన్లు శనగపప్పు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, 5 పండుమిర్చి తీసుకున్నాను. బాగుంటాయి పండుమిర్చి. అది పండుమిర్చి 5, పచ్చిమిర్చి 5, ఎండుమిర్చి 3, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, పసుపు 1 స్పూను, ఇంగువ పౌడర్ 1 స్పూను, మెంతుల పౌడర్ 1 స్పూన్, టేస్ట్ సరిపడా సాల్ట్ 2 స్పూన్స్ సాల్ట్. ఇవన్నీ వేపడానికి 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి బాగుంటుంది పచ్చడి. వెల్లుల్లి, అల్లం, ఇంతే. ఉల్లికాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. ఉల్లికాయల పచ్చడికి ముందుగా మనం నెయ్యి 2 స్పూన్లు తీసుకున్నాం. పచ్చిమిర్చి తుంచేయాలండి. పచ్చిమిర్చి, పండుమిర్చి అంత బాగున్నది. ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి ఎక్కువ వేస్తాను. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి.
పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి, మిరపకాయలన్నీ బాగా అయ్యాయి కదా, తీసారు. అది కొద్దిగా ఆయిల్ వేయాలి. 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. అందులో ఉల్లిపాయలు వేసాను. చామాకు, ఆవాలు, చామాకులు కట్ చేసుకున్నా కదా, పుదీనా, కొత్తిమీర అన్ని ఆకులు వేసి అన్ని ఆకులు బాగా ఫ్రై చేసుకో. ఆకులు తొందరగా ఫ్రై అవుతుంది. ముద్ర కాలుతో పాటు వేసాను, బైబిల్ అడ్డుకు మొత్తం ఉంచుకోవాలి, కాలు కూడా బాగా వేసాను. ఆకులు బాగా ఫ్రై చేస్తాను, దాన్ని పచ్చాల్సి వస్తుంది కదా. ఉల్లికాయలు, అండ్రాకుల ఆకులు బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్ వేసాను. పసుపు, మెంతుల పౌడరు, ఇంగు పౌడర్, కట్ చేసిన పచ్చి టమాటాలు, పండు టమాటాలు అన్నీ దీన్ని బాగా వేసుకోవాలి. ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి? రూపాయలలో పట్టించుకొని ఆర్గానిక్ ఆకుకూరలు, కాయగూరలతో వంటలు చేసుకునే అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఏంటి అన్నీ మార్కెట్లో కూడా అన్నీ కలుతాయి కదా, ఎరువులు ఎక్కువ వాడతారు కదా, కెమికల్స్ ఎక్కువ వాడతారు కదా. ఇలా మన ఆర్గానిక్ పంటలు పండించుకొని ఇలాగ కర్రల పొయ్యి మీద మట్టి పాత్రలో వండుకొని తినే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? మీరు కూడా ఇలాగ అందరూ తయారు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారు ఉద్దేశంతో వాటి మట్టుకే ఇలాంటి వీడియోలు పెడుతున్నారు. టమాటాలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండి. లోపల మనం ఇవన్నీ రుబ్బుకుందాం.
ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పండుమిర్చి, పప్పులు. మన అమ్మమ్మలు నానమ్మలు అందులాంటి రకాల పనులు చేసేవాళ్ళు కదండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండేది వాళ్ళకి హ్యాపీగా. అందుకే ఆరోగ్యంగా బీపీలో షుగర్ లేకుండా హెల్తీగా ఉండేవాళ్ళు కదా. మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోయి చిన్న వయసు నుంచే బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, అన్ని రకాల సమస్యలతో, ఊబకాయం, ఒబెసిటీ, అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నాం కదా. మన పెద్దల కాలంలో గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు, గ్రైండర్లు, మిక్సీలు, కరెంటు ఏం లేదు కదండి. ఎక్కడ దూరంగా నీళ్ళు తోడుకునేవాడు, నీళ్ళు తోడుకోవడం, కర్రలు తెచ్చుకోవడం, కర్రలు పైన తట్టుకోవడం, తినడం, ఇలా రుబ్బుకోవడం, అన్ని రకాల బాధపడేవాళ్ళు. రోడ్డు పద్ధతి చాలా బాగుంటుందండి. రోడ్డు పద్ధతి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఎప్పుడు రోడ్లు దొరుకుతాను. మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటాం. ఇది ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా ఉడితే బాగుంటుంది. కష్టపడితే రెసిపీ తయారవుతుందండి. ఇంత కష్టపడి చేసిన సబ్స్క్రైబర్లు, లైక్లు, వ్యూస్ రావట్లేదు. అది హెల్ప్డీలు 2 నిమిషాలు అలాగా పైన చిన్న చేస్తే లక్షల్లో వస్తాయి వ్యూస్. మాకు అంత కష్టపడిన లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబ్ రావట్లేదు. మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఉడికించాలి. అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసాను బాగుంటుంది. టమాటా బాగా ఉడికిపోయి ఉంటుందండి. టమాటా ఆకులన్నీ బాగా ఉడిపోయి కదండి. కొద్ది తీసి రుబ్బుకోవాలి. తొందరగా నలిగిపోతాయి ఆకులు టమాటాలు తొందరగా బాగా నలిగిపోతాయి.
ఉల్లికాయలండి, ఉల్లిపాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి, పువ్వు ఎంత బాగుంది చూడండి. ఈ ఉల్లికాయలు పచ్చి టమాటాలతో పచ్చడి చేసాం కదా, చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్, చాలా బాగుంది. ఈ ఉల్లిపాయలు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి, ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఈ ఉల్లికాయలలో ఉండే ఫైబరు డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి, ఇంకా ముఖ్యంగా ఒబిసిటీ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. క్యాలరీస్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల అధిక బరువు కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. ఈ ఉల్లికాయలలో సియాంటిన్, కెరోటిన్ అధిక మోతాదులో ఉండడం వల్ల కంటి సమస్యలు బాగా నివారించబడతాయి. ఇంకా కెమోఫెరాల్, ఇందులో ఉండే కెమోఫెరాల్ రక్తనాళాల్లో రక్తం సాత్విక సరఫరా చేయడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా గుండె సమస్యలు తగ్గడానికి కూడా బాగా దోహదపడుతుంది. బోన్ స్ట్రాంగ్గా తేయడానికి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గడానికి ఉల్లికాయలు బాగా దోహదపడుతుంది. బీపీ కంట్రోల్ చేస్తాయి, ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేసి డయాబెటీస్ తగ్గడానికి బాగా దోహదపడతాయి. ఇందులో ఉండే పోలిట్స్ గుండె సమస్య నివారణకు బాగా దోహదపడుతుంది. ఇంకా పోలిక్ యాసిడ్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కదా, ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ నివారణకు బాగా దోహదపడుతుంది. ఇంకా ఆటిజం, మతిమరుపు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి తగ్గించి హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ఉల్లిపాయలు ఉండే సల్ఫర్ అధిక మోతాదులో ఉండే సల్ఫర్ ఉంటుంది కదా, కళ్ళు మంటాయి కదండి. ఉల్లిపాయల కోసం మన కళ్ళు మంటాయి కదా, సల్ఫర్ అధిక మోతాదులో ఉండడం వల్ల కళ్ళు మండేటి అనిపిస్తుంది కదా, కళ్ళు నీళ్ళు వస్తాయి కదా. ఈ సల్ఫరు ప్రీ రాడికల్స్ కంట్రోల్ చేస్తుంది. దగ్గు జలుబు తగ్గడానికి బాగా దివ్యోషధం ఇవి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి ఉల్లికాయల వల్ల. అప్పుడప్పుడు మనకు దొరికితే ఇలా ఉల్లికాయలతో పచ్చడి చేసుకోవచ్చు, టమాటాతో కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి ఉల్లికాయలు. ఇంకా పచ్చి టమాటాలు కూడా వేసాం కదండి. పచ్చి టమాటాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్. విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టర్ కదా, సర్వరోగ నివారణ, అన్ని రకాల వ్యాధుల నుంచి కాపాడడానికి ఈ పచ్చి టమాటాలు బాగా సి విటమిన్, ఇందులో ఉండే సి విటమిన్ బాగా దోహదపడుతుంది. ఈ పచ్చళ్ళు ఇంకా మనం కొత్తిమీర వేసాము, పుదీనా వేసాము, శ్యామాకులు కూడా వేసాం కదండి. ఇవన్నీ కూడా ఆయుర్వేద ఆకులండి, ఇమ్యూనిటీ బూస్టర్. ఎంత బాగా వచ్చింది చూడండి పచ్చడి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి. అప్పుడప్పుడు మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలతో ఇలా పచ్చళ్ళు తయారు చేసుకుని తింటుంటే, రోడ్డు పచ్చళ్ళు తయారు చేసుకుంటుంటే ఆరోగ్యానికి ఔషధం, ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఆయుర్వేద ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఆకుల్లో. ఉల్లికాయల పచ్చడి చాలా బాగా వచ్చింది, టేస్ట్ అద్భుతంగా ఉంది, ఆరోగ్యానికి దివ్య ఔషధం అండి. ఎంత బాగుంది చూడండి. ఈ వీడియో ఎంత నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.